పూరి సార్ ఇస్ బ్యాక్, అందులో డౌటే లేదు. ఫస్ట్ పార్ట్ కంటే కూడా చాలా బాగుంది. ఇంటర్వెల్ అయింది ఇప్పుడే. ఇట్స్ వెరీ నైస్. ఎవ్రీథింగ్ ఇప్పుడు క్లైమాక్స్ సారీ ఇంట్రొడక్షన్ ఇప్పుడు ఏదైతే ఉందో ఇంటర్వెల్ దట్ బ్యాంగ్ ఇస్ వెరీ నైస్. అండ్ స్టోరీ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. సార్ రైటింగ్ ఏదైతే ఉంటుందో అది దట్ ఈస్ వెరీ నైస్. 200% వెరీ గుడ్ బ్లాక్ బస్టర్ హిట్. సినిమా అయితే రామన్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అన్న. ఫైట్లు అయితే సూపర్ ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేయాలి. ఫస్ట్ హాఫ్ అయితే ఇచ్చి వాడేసి సూపర్ 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 ఫస్ట్ హాఫ్ అయితే ఇచ్చి వాడేసిండు. వెయిటింగ్ ఫర్ సెకండ్ హాఫ్. వేరే లెవెల్ వేరే లెవెల్ అసలు అందుకోలేదు. చింపి తెంగిరు అసలు నార్మల్ కాదు. ఫస్ట్ హాఫ్ అంటే అమ్మ తెగేసింది. సెకండ్ హాఫ్ ఎట్లుంటే చూడాలి. కార్ తిరుగుతుంటే అబ్బా ఇంకా బయట రాలేదు. ఎప్పుడుంటే బయట అసలు పూరి క్యాట్ ఎక్సలెంట్. ఫస్ట్ హాఫ్ లో ఫైట్ ఉంది, కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, ట్విస్ట్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్. సెకండ్ హాఫ్ రామ్ యాక్టింగ్ మనకు తెలిసిందే కదా. ఈజ్ అన్ ఎక్సలెంట్ యాక్టర్. సెకండ్ హాఫ్ అయితే తెలుస్తుంది. ఇస్మార్ట్ ఖాన్ ఎక్కువ తక్కువ. పూరి డైరెక్షన్ ఎక్కువ ఉంది. పూరి బ్యాక్ అని చెప్పుకోవచ్చు. బెటర్ దాన్ ఇస్మార్ట్ శంకర్. డబుల్ ఇస్మార్ట్ ఇస్ బ్యాక్. రామ్ యాక్టింగ్ ఎలా ఉంది? రామ్ యాక్టింగ్ క్రేజీ ఉంది. బ్యాక్ అని చెప్పొచ్చు. స్టార్ ఇస్మార్ట్ శంకర్. ఇప్పుడు ఇంటర్వ్యూలో క్లాసెస్ ఉంది. పూరి జగన్నాథ్ సినిమా ఒకెత్తు, ఈ సినిమా ఒకెత్తు. స్టోరీ మాత్రం మామూలుగా లేదు. సాంగ్స్ కూడా బాగుంది. పూరి జగన్నాథ్ పని అయిపోయినా అని అన్నారు కదా. ఒక్కొక్కటి గుత్త చింతపండే. పూరి జగన్నాథ్ డైరెక్షన్ మాట్లాడలేకపోయా. పూరి జగన్నాథ్ గురించి మాట్లాడేంత అన్న 100 times బాగుంది. పూరి జగన్నాథ్ ఫ్యాన్ నేను. లైగర్ కు ట్రోల్ చేసిన ఒక్కొక్కటి గుత్త చింతపండే. మాకి కిరికిరి మలగాచిగిరి బాక్స్ ఆఫీస్ దున్నేయడము అవన్నీ చిన్నప్పుడే చూసింది మావాడు. బాక్స్ ఆఫీస్ దున్నేయడాలు, రాజకీయాలు అన్ని మావాడికి అవసరం లేదు. మావాడికి ఒక్కటే తెలిసింది, హిట్ అయినా ఫ్లాప్ అయినా సినిమా 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 అంటే